చిన్ని స్టోరీ. ఒక చిన్న గ్రామంలో సీతయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒకప్పుడు చాలా సంతోషంగా జీవించేవాడు. కానీ కొంతకాలానికి వ్యాపారంలో నష్టం, స్నేహితులు దూరమయ్యారు. అతని మనస్సు పూర్తిగా విరిగిపోయింది. ఒకరోజు అతను ఒంటరిగా కూర్చుని ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు: దేవుడా, నా జీవితం పూర్తిగా పాడైపోయింది. అదే సమయంలో ఒక వృద్ధుడు అతని దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు: పాడైన భూమిలోనే కొత్త మొక్కలు మొలుస్తాయి. దేవుడు నీ జీవితాన్ని కొత్తగా చేస్తాడు. ఆ మాటలు అతని హృదయాన్ని తాకాయి. అతను దేవుని దగ్గరకు తిరిగి వచ్చాడు. ప్రార్థించడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల తరువాత అతని జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. కొత్త అవకాశాలు, కొత్త ఆశ, కొత్త ఆనందం. దేవుడు పాడైన జీవితాన్ని కూడా పునరుద్ధరిస్తాడు. బైబిల్ వాక్యాలు: యెషయా 43:19, 2 కొరింథీయులకు 5:17, కీర్తనలు 51:10. చిన్ని ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నా జీవితంలో పాడైన ప్రతి భాగాన్ని నీ శక్తితో కొత్తగా పునరుద్ధరించుము. నా మనస్సును, నా ఆలోచనలను నీ శాంతితో నింపుము. పాత బాధలను తీసివేసి కొత్త ఆశ, కొత్త ఆనందం ఇవ్వుము. నీ చిత్తములో నన్ను నడిపించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్.